బైకింగ్ అంటే అబ్బాయిలేనా, అమ్మాయిలు కూడా మేము సైతం అంటున్నారు. గేరున్న 350cc బైక్ ని ఈజీగా నడిపేస్తున్నారు. తమకు నచ్చిన ఫ్యాషనే ముఖ్యమంటూ హెవీ బైక్స్ తో ఏకంగా 7 దేశాలనే చుట్టొచ్చారు. ఉమెన్స్ డే సందర్భంగా రోడ్లపై రైమ్ అంటూ దూసుకుపోతున్న హైదరాబాద్ ఉమెన్ బైక్ రైడర్స్ పై స్పెషల్ స్టోరీ. Why should boys have all the fun? ఇది ఒక స్కూటీ కంపెనీ ప్రమోషన్ ట్యాగ్ లైన్. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తున్నారు ఉమెన్ బైక్ రైడర్స్. నచ్చిన బైక్లతో రోడ్డుపై రైమని దూసుకుపోతున్నారు. తమ వృత్తులు వేరు, కానీ అందరి ప్రవృత్తి ఒక్కటే, అదే బైక్ రైడింగ్. అందుకే ఒక క్లబ్ గా చేరి వివిధ సోషల్ ఇష్యూస్ పై రైడ్స్ నిర్వహిస్తున్నారు. అబ్బాయిలు నడిపే మోటార్ సైకిల్స్ ను డ్రైవ్ చేయాలంటే కాస్త ఇబ్బంది. కానీ సిటీలో కొందరు మహిళలు గేర్ బైక్స్ నడిపేస్తున్నారు. హైదరాబాద్ లోని కొందరు బైక్ రైడింగ్ పైన ఇంట్రెస్ట్ తో ఒక గ్రూప్ గా ఏర్పడి 2013లో బైకర్ని హైదరాబాద్ చాప్టర్ సంస్థ ఏర్పాటు చేశారు. ఇద్దరి ఆలోచనతో పుట్టిందే బైకర్ని సంస్థ. ప్రస్తుతం ఇందులో 50 మంది వరకు ఉమెన్ బైక్ రైడర్స్ దూసుకుపోతున్నారు. 2013లో బైకర్ని హైదరాబాద్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ March 8th విమెన్స్ డే వస్తే మాకు 6 years కంప్లీట్ అవుతుంది. 6 yearsలో నేను ప్రసన్న కలిసి బైకర్ని హైదరాబాద్ స్టార్ట్ చేసాము. ఊరికే ఒక అవార్డ్ ఫంక్షన్లో ప్రసన్న వచ్చింది. తను నాకు కూడా మోటార్ సైకిల్స్ అంటే ఇష్టం అని తెలుసుకుని మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. మన సిటీ ఎందుకు వెనుకుండాలి, మనం కూడా ముందడిగేసి మన ఇద్దరం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి ఫస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు 5 members వచ్చారు. మేము అప్పుడు ర్యాండమ్గా పోస్ట్ చేసాము. నేను మోటార్ సైకిల్ అనేది ఆల్మోస్ట్ 2006 నుంచి రైడ్ చేస్తున్నాను. 2013లో నేను జయభారతి కలిసి హైదరాబాద్లో బైకర్ని స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి మాతో పాటు చాలామందిని చేర్చుకున్నాము. రెగ్యులర్గా బైక్ రైడ్స్కి వెళ్తూ ఉంటాము. నాకంటే జయభారతి ఇంకా చాలా యాక్టివ్గా క్రాస్ కంట్రీ, క్రాస్ కాంటినెంటల్, షీ ఈస్ క్లాక్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ కిలోమీటర్స్. ఈ బైక్ రైడింగ్ వచ్చేసి మాకనేది చాలా ఇంట్రెస్ట్ ఉండి చేస్తాం మేము. బైకర్ని సంస్థ సభ్యులు ఇప్పటి వరకు చాలా రికార్డులు తిరగరాశారు. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు బైక్ రైడ్ నిర్వహించారు. గుజరాత్ లోని ధమన్, జమ్మూలోని లడక్ ప్రాంతాలకు సాహస యాత్రలు చేశారు. ఆసియాలోని 6 దేశాలు 17,000 కిలోమీటర్లు చుట్టి వచ్చారు. తెలంగాణ టూరిజం, కల్చర్, ఇక్కడ మహిళా భద్రత కోసం ఏర్పాటైన షీ టీం గురించి ఈ సాహస యాత్రలో తెలిపారు. తెలంగాణ బతుకమ్మ, చేనేతను ప్రమోట్ చేసేందుకు 9 మంది ఉమెన్ బైక్ రైడర్స్ 9 రోజుల పాటు 1200 కిలోమీటర్ల రైడ్ చేశారు. ఇలా కేవలం హాబీగా బైక్ రైడింగ్ ఉండకుండా తమ ఫ్యాషన్ కు అర్థం ఉండాలనే ఉద్దేశంతో సోషల్ ఇష్యూ కోసం పనిచేస్తున్నారు. మా తరఫు నుంచి మేము చేసేది ఏంటంటే చాలా మంది విమెన్ కి బైకింగ్ ఒక ఎంపవర్మెంట్ లాగా యూజ్ చేయడం. సో అట్లానే చాలా మంది విమెన్ బయటకు వచ్చి రైడ్ చేయడం మొదలు పెట్టారు. షీ టీమ్స్తో మేము ఎన్నో రైడ్స్ చేస్తాం. ఎందుకంటే అది మనకి చాలా ప్రౌడ్ ఇనిషియేటివ్ అనమాట. తెలంగాణలో షీ టీమ్స్ ఉండడం, ఎక్కడికి వెళ్ళినా కూడా దాని గురించి చాలా మంచి ఇది వస్తుంది. సో అది మనం దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మన కల్చర్ బతుకమ్మ, దాన్ని ప్రమోట్ చేయడానికి మేము 6 countriesకి వెళ్ళాము. మళ్ళీ మన ఓన్ తెలంగాణలో 9 districtsకి మన హ్యాండ్లూమ్స్ వేసుకుని వెళ్ళాం. నేను బైక్ రైడింగ్ 10th లో నేర్చుకున్నాను. కాలేజ్కి బైక్ మీద వెళ్ళేదాన్ని. డిపార్ట్మెంట్లో నేను 2005లో హైదరాబాద్ సిటీ పోలీస్లో కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యాను. నాలాంటి బైక్స్ నడిపే అమ్మాయిలదే ఒక గ్రూప్ ఉందని 2016లో నాకు తెలిసిందో, అప్పుడు మళ్ళీ నాలో తెలియకుండానే నాకు మళ్ళీ ఒక ఆశ మొదలైందా, నేను కూడా నడపొచ్చు, ఇట్లా గ్రూప్గా ఒక అమ్మాయిలు బండ్లు నడిపే గ్రూప్ ఉందని. నాకు ఇంకొక శ్వేత దండపాణి అనే ఫ్రెండ్ ద్వారా జయభారతి గారు పరిచయం అయ్యారు, హైదరాబాద్ బైకర్ని గ్రూప్ హెడ్. సో ఆవిడతో ఒక 2-3 రైడ్స్, సిటీ రైడ్స్కి వెళ్ళినప్పుడు నాలో కాన్ఫిడెన్స్ ఇంకా చాలా బిల్డ్ అయింది. ఈ ఉమెన్ బైక్ రైడర్స్ క్లబ్ లో ఆర్కిటెక్ట్, ఐటీ ఎంప్లాయీస్, గృహిణులు, షీ టీమ్ కానిస్టేబుల్, కాలేజీ విద్యార్థినులు మెంబర్స్ గా ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మహిళలు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచిస్తున్నారు. కుటుంబం సపోర్ట్ ఉంటే ఏ రంగంలో అయినా మహిళలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెబుతున్నారు ఉమెన్ బైక్ రైడర్స్. బైకింగ్ అంటే ఒక డిప్రెషన్కి కట్ చేసిస్తుంది, అది ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. సో బైకింగ్తో ఏమైందంటే నా డిప్రెషన్ కూడా కట్ అయింది. ఆ తర్వాత బైకింగ్తో మీకు వింగ్స్ లాగా ఉంటుంది. ఆ బ్రీజ్, ఆ గ్రీనరీ, ఆ ప్యాడీ ఫీల్డ్స్ అవన్నీ చూస్తే మీకు చాలా చాలా నచ్చుతుంది. ఉమెన్స్కి ఏంటంటే ఫస్ట్ మీరు మీ ఫస్ట్ గియర్ ఫియర్కి వదిలేయాలి. ఆ ఫియర్కి వదిలిన తర్వాత రెస్ట్ ఆల్ గియర్ మీకు హ్యాపీనెస్సే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఈ ఉమెన్ బైక్ రైడ్ క్లబ్ ద్వారా ఉమెన్ టాక్సీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్స్ చేస్తున్నట్టు హైదరాబాద్ బైకర్ని సంస్థ సభ్యులు చెబుతున్నారు. దీంతో మహిళలకు ఉపాధి కల్పనతో పాటు ఉమెన్ బైక్ టాక్సీలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఫ్యూచర్లో మేము బైక్ ట్యాక్సీస్ని బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఒక అమ్మాయి నిజంగా కార్ అవసరం లేదు, నేను బైక్ బుక్ చేసుకోవచ్చు 1 కిలోమీటర్కి అనుకోండి. ఇప్పుడు మెట్రో ఉంది, మన హైదరాబాద్ మెట్రో, వాళ్ళ ఇంటి నుంచి మెట్రోకి 1.5 కిలోమీటరే. ఆటో ఉండదు, కార్ బుక్ చేసుకోలేరు, బైక్లో వెళ్ళాలంటే అంత మెన్ బైకర్స్ ఉంటారు. సో అదే ఒక అమ్మాయి రైడ్ చేస్తుందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పిక్ చేసుకుంటారు. సో 2 వేస్ కావాలి, ఆ అమ్మాయి బుక్ చేసుకోగలగాలి, ఒక అమ్మాయి నడపగలగాలి. సో మా ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అబ్బాయిలకే కాకుండా ఆడపిల్లలకు చదువుతో పాటు సెల్ఫ్ డిఫెన్స్, కాన్ఫిడెన్స్ నేర్పించాలంటున్నారు బైకర్నీ సభ్యులు.